దేవుని వాక్యం చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 'అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము చెడిపోవచ్చున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మక యుందురు. ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ లేఖనాలలో ఉన్న సారాన్ని మేము అర్థం చేసుకోవడానికి, మా ఆత్మీయ జీవితాలను సరి చేసుకోవడానికి కృపనిచ్చి నడిపించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము హబక్కూకు గ్రంథం గురించిన కొన్ని సంగతులు మనం విన్నాం. హబక్కూకు వేసిన మొదటి ప్రశ్న కూడా మనం విన్నాం. హబక్కూకు గ్రంథములో హబక్కూకు వేసిన 2 ప్రశ్నలు, దేవుడిచ్చిన 2 జవాబులు ఉన్నాయి అని విన్నాం. అలాగే 3వ అధ్యాయంలో హబక్కూకు చేసిన ప్రార్థన ఉంది అని మనం విన్నాం. కాబట్టి హబక్కూకు గ్రంథంలో హబక్కూకు వేసిన మొదటి ప్రశ్న ఏమిటి అంటే, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? 3వ వచనంలో బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు, నన్నెందుకు దోషం చూడనిస్తున్నావు, నా బాధను నువ్వు ఎందుకు చూడనిస్తున్నావు అని చెప్పి ఎంత బాధపడుతున్నాడో సంగతులు చెప్తున్నాడు. ఎక్కడ చూసినా బలాత్కారం, నాశనం, జగడాలు, కలహాలు కనబడుతున్నాయి అన్నాడు. ఎక్కడ చూసినా ఏం కనబడుతున్నాయటండి? చూడండి 3వ వచనంలో, ఎక్కడ చూచినను నాశనము, బలాత్కారము అగుపడుచున్నవి, జగడము, కలహము రేగుచున్నవి. ఎక్కడ చూచినా, ఇదివరకు పూర్వం పాట ఉండేది, ఎటు చూచినా యుద్ధ సమాచారాలే, ఎటు చూచినా కరువు భూకంపాలే కదా. ఎటు చూచినా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు ఇటువంటి పరిస్థితులు నన్ను చూడనిస్తున్నావు అని చెప్పి అటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏంటో కూడా చెప్తున్నాడు 4వ వచనంలో. చూడండి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకము ఆయను. ధర్మశాస్త్రము నిరర్ధకమైపోయింది. ఈ గొడవలకి, ఈ నాశనానికి, బలాత్కారానికి, జగడాలకి, కలహాలు, వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు. మన భారతదేశంలో ఒక నానుడి ఉంది. నానుడని కాదు, యారో ఆర్యోక్తి అంటారు. ఆర్యులు చెప్పిన ఉక్తి ఏమనంటే, ధర్మో రక్షితః రక్షితః. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. అయితే దేవుడు మనల్ని కాపాడమని ఒక ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని పాటించమని ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ప్రజలు నిరర్ధకం చేస్తున్నారంట. అందువల్లే కలహాలు, అందువల్లే జగడాలు, అందువల్లే ఎక్కడ చూసినటువంటి పరిస్థితులు, బలాత్కారము, నాశనము, ఇవన్నీ కనబడుతున్నాయి. నేను ఒక మాట చెప్తున్నా మరలా, ఎవరి జీవితంలో అయితే ధర్మశాస్త్రానికి చోటు లేదో వారి జీవితంలో కూడా బలాత్కారము, నాశనము, జగడము, కలహము అనేవి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ధర్మశాస్త్రము చాలా విలువైంది. మీకు 2-3 సంగతులు చెప్తాను రండి. ధర్మశాస్త్రం గురించి మనం వినాలి. ధర్మశాస్త్రము ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారంటే, జకర్యా గ్రంథము
జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 7:12. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకొనిరి. ఏమంటే వినకుండా ఏమైపోయారంట జనాలు? కఠినం. కురివిందము వలె కఠినపరుచుకొనిరి. గురివింద గింజ అంటారు కదా, అది గింజ చాలా గట్టిగా ఉంటుంది. కురివిందము వలె కఠినపరుచుకొనిరి. వినకుండునట్లు మేము వినం. ఈ మాటలు మామూలుగా ఒక మనిషి చెప్పిన మాటలు కాదు. అక్కడ రాయబడి చూడండి, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలు ఈ రోజున చాలామంది వినట్లేదు. ఈ రోజున మాటలు ఏ మాటలు వింటున్నారంటే మనుషులు నవ్వించే మాటలు. కాసేపు కడుపు పట్టుకుని నవ్వేసి అబ్బా భలే చెప్పారు అనేటువంటి పరిస్థితిని ఈ రోజున ఒక రకమైనటువంటి ఒక అంటురోగం సంఘంలోకి వచ్చేసింది. నవ్విస్తే అది మంచిపోదు అనుకున్నారు. కాదు, గుర్తుపెట్టుకోండి. రోగం తగ్గించే మందు ఎప్పుడు తీపిగా ఉండదు, చేదుగానే ఉంటుంది. ఇంజక్షన్ ఎప్పుడు అబ్బబ్బా భలే ఉందని అంటారు. ఇంజక్షన్ ఎప్పుడు నొప్పిగానే ఉంటుంది. కాబట్టి ఈ రోజున నొప్పి మాటలు కానీ కొంచెం చేదుగా ఉండే మాటలు కానీ ఎవరికి ఎక్కడం లేదు. అయితే గమనించండి, మనుషులు కఠినపరుచుకున్నారు. దేవుడిచ్చినటువంటి మాటను దేవుడు వినకుండా మనుషులు కఠినపరుచుకున్నారు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 4:6 ఏమనుంది అక్కడ? నా జనులు జ్ఞానములైన వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నేను నిన్ను విసర్జించను. అక్కడిని పెట్టుకోండి. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి కనుక నేనును నీ కుమారులను మరతును. అండర్లైన్ చేసుకోండి, భయపడండి. మనకు చెమటలు పట్టాలి ఆ మాట చదివితే. నీవు నా దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనక నేను నీ కుమారులను మరుతును. ఎవడైనా నా కొడుకు నాకంటే గొప్పవాడు అవ్వాలని కోరుకుంటాడు. ఎవడైనా నా సంతానం నాకంటే మంచివాడిగా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటాడు. నీవు నా దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనక నేనును నీ కుమారులను మరుతును అన్నాడు. ప్రజల పరిస్థితి ఎలాగుంది అంటే, ఒకటి వినకుండా కఠినం చేసుకుంటున్నారు. ఒకవేళ దేవుడు మాట్లాడినటువంటి మాటలు మరిచిపోతున్నారట. ఏమనుంది? 4:6 ఏముంది చెప్పండి? నీవు నా దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి. మనం మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. అందుకనే కీర్తనకాడు అన్నాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మరిచిపోతామనే ధ్యానం చేయమన్నాడు. మరిచిపోతామనే ధ్యానం చేయాలి. మనమేమి ఏకసంధాగ్రహం కాదు, మనం మరిచిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. భక్తుడైన దావీదు అంటాడు, నేను రాత్రి జాముల యందు ధ్యానం చేసుకున్నాను అన్నాడు. అంటే పడుకునేటప్పుడు దేవుడు నీకు ఏ మాటలైతే జ్ఞాపకం తెస్తాడో ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసుకోవాలి. అందరికీ ఒకే వాక్యాన్ని ఆయన తీసుకురాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వాక్యాన్ని మనసులోకి తీసుకొస్తాడు. ఆ మాటని నువ్వు ధ్యానం చేసుకుని పడుకుంటే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి గమనించండి. ఒకటి వినడం లేదన్నాడు. రెండోది మరిచిపోయారు అన్నాడు. మూడవది చూడండి, హోషేయ గ్రంథమే 8వ అధ్యాయం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. బాకా నీ నోట ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు. అంటే
ఇందాకేమో వినడం లేదన్నాడు, తర్వాత ఏమన్నాడు? మర్చిపోయారన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆల్రెడీ వాళ్ళకి గుర్తున్నా ఇలా వెళ్ళకూడదు అని తెలిసినా ఏం చేస్తున్నారు? మీరిపోతున్నారు. ఇప్పుడు ట్రాన్స్ఫారం మీద పుర్రు బొమ్మ ఉంటుంది. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫారం మీద ఏం బొమ్మ ఉంటుంది? పుర్రు బొమ్మ ఉంటుంది. 2 ఎముకలు ఉంటాయి. 2 ఎముకలుండి పుర్రు బొమ్మ ఉంటుంది. దాని అర్థం ఏంటి? ముట్టుకుంటే అలాగ అవుతావని. అంతేనా? ముట్టుకుంటే నీకు పుర్రు మాత్రం మిగులుతుంది రా అని అర్థం. అబ్బాయి లేదు, నేను వెళ్ళి ముట్టుకుంటానంటే ఏమవుద్ది చెప్పండి? ప్రమాదం అని తెలిసి వెళ్ళి కరెంటును ముట్టుకుంటే ఎంత ప్రమాదమో, దేవుని వాక్యము మీరడం కూడా అంతే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి. వినకపోవడం వేరు, ఏమండి, అతిక్రమించడం వేరు. విన్నారా? వినకపోవడం వేరు, అతిక్రమించడం అంటే ఏంటి? తెలిసి డ్యాన్స్ వేయడం, తెలిసి పసుపు రాసుకోవడం, తెలిసి తెలిసి ఈ రకరకాలైనటువంటి ఏమన్నారు అది ఆ నవధాన్యాలు తెలిసి ఇవన్నీ ఏమన్నా తెలిసా తెలియక తెలిసి గుర్తుపెట్టుకోండి. తెలిసి మనం ఎప్పుడైనా తప్పు చేస్తే ప్రభు ఎప్పుడు క్షమించడు. తెలియక చేస్తే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎందుకంటే నాయన ఏదో తెలియకుండా చేశాను. మామూలుగా కోర్టులో కూడా మీరు చూడండి, తెలియక ఏదైనా చేసినందుకు ఇన్నోసెంట్ అని చెప్పేసి వాడికి శిక్ష తగ్గిస్తారు. కావాలని నేను పొడిచానంటే 14 సంవత్సరాలు జైలేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకు తెలిసి పొడిచావు నువ్వు. ధర్మశాస్త్రాన్ని ఈ రోజున ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను ఇలాగా చెప్తున్నానో మీరు భయపడొద్దు, బాధపడొద్దు. మనం ఎంత ధర్మకార్యం చేశామన్నది కాదు, దేవుని వాక్యాన్ని ఎంత మనము పాటించామన్నదే దేవుడు ఆయన లెక్కల్లోకి తీసుకుంటాడు. ఈ రోజున చెప్పేవాడు లేక కాదు, తెలిసి కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు తెలిసి మెల్లగా. ఇదివరకు నాకు తెలిసి కొంతమంది పెద్దవాళ్ళు చుట్ట తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే నాన్నగారు లాంటి వాడిని చూసి చుట్ట వెనక్కెట్టుకునేవారు. ఇలాగా చుట్ట వెనక్కెట్టుకునేవారు. వెనక్కెట్టుకుని ఆయనతోటి ఇలా మాట్లాడితే వెనక్కుండి దాన్ని ఇలా కింద ఆడేసి ఇలా తొక్కేసి. ఇంతకే ఎవరికి భయపడ్డారు వాళ్ళు? ఒక దైవజనుడిగా ఆయనకి భయపడ్డారు. ఇప్పుడు అసలు బరి తెగించారండి. నేనంటాను, వారు ఆ మాత్రం దీవెనకరంగా ఉన్నారంటే వారికి ఆ భయము ఉంది. ఇప్పుడు బరి తెగించారు. తెలిసి బరి తెగించితే నష్టపోతామండి. దేవుని వాక్యమును వారు వినడం లేదు అన్నాడు. 2 మరిచిపోయారు అన్నాడు. 3 అంటే దాని అర్థం ఏంటి? తెలిసి తప్పు చేస్తున్నారు కదా. అందుకనే పాట ఉండేది పూర్వం, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీకు దిక్కెవరో చెప్పన్నాడు. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము, ఎరిగి ఎరిగినే చెడిపోతిని మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నిన్ను చూడనిమ్మో. మోసపోతి నేను దృష్టి దొలగితి ప్రభు యేసు నా రక్షక. దేవుని వాక్యాన్ని వినడం లేదు. ఒకవేళ దేవుని వాక్యము వారు విన్నా కూడా మర్చిపోతున్నారు. ఒకవేళ గుర్తున్నా కూడా మీరిపోతున్నారు. అర్థమైందండి? 3 మాటలు. వినడం లేదు అదొక మెట్టు అయితే, విని మరిచిపోవడం మరొక మెట్టు అయితే, వారికి జ్ఞాపకం ఉన్నా మీరిపోతున్నారు. అది వారికి జ్ఞాపకం ఉన్నా మీరిపోతున్నారు. ఈ రోజున ఏమండి అసలు నిజంగా చెప్పాలంటే
ఆ దేవుని వాక్యాన్ని మనం మీరిపోతే నష్టపోయేది ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, తర్వాత మనం నష్టపోతాం. 119వ కీర్తన 72వ చరణం చూడండి. 119:72. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు. అంటే ఇప్పుడు వేలాది వెండి బంగారు నాణాల కంటే ధర్మశాస్త్రము మేలు. ఆ మేలైన దాన్ని వినడం మానేశారు, ఆ మేలైన దాన్ని మర్చిపోతున్నారు, ఆ మేలైన దాన్ని మీరిపోతున్నారు. భక్తుడు చెప్తున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కాబట్టి ఈ మేలైన దాన్ని విడిచిపెట్టకండి. నేను అంటాను, మనం చచ్చిపోయేదాకా ఈ మేలైన దాన్ని విడిచిపెట్టద్దు. మనం బ్రతుకున్నంతకాలం దేవుని ధర్మశాస్త్రాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుని ధర్మశాస్త్రం మనకేమిస్తుందో 3 మాటలు చెప్తాను చూడండి. దేవుని ధర్మశాస్త్రం మనకేమిస్తుందంటే 19వ కీర్తన 7వ చరణం చదువుతారా? పట్టుకోండి. యెహోవా నీవు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును అని వ్రాయబడింది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును కేజీబీ వెర్షన్లో రాశాడు కన్వర్టింగ్ ద సోల్ అన్నాడు. కన్వర్టింగ్ ద సోల్ అంటే హృదయం బాధపడిపోతూ ఉన్నప్పుడు ఆ దుఃఖములో నుంచి, ఆ బాధపడిపోతున్న హృదయాన్ని ఆ దుఃఖములో నుంచి, ఆ వేదనలో నుంచి పక్కకు నడిపించేది. అంటే దాని అర్థం ఏంటంటే ఆదరించి, ఆ దుఃఖాన్ని ఆదరించి, ఆ మనిషి ఏ బాధ అయితే పడుతున్నాడో ఆ బాధని వాక్యము తన వాక్యపు ఆలోచనల చేత, తన వాక్యంలో ఉన్నటువంటి ఆదరణ చేత మనల్ని ఏం చేస్తుందంటే తెప్పరిల్ల చేస్తుంది. అంటే మనకంటే, నాకంటే, మనందరికంటే కష్టపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దుఃఖాన్ని అనుభవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు వారిని ఎలాగని వారిని కనికరించాడో, కరుణించాడో ఆ మాటలు చెప్పి మన హృదయాన్ని దేవుని ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంది. అవి బాబు ప్రాణం తెప్పరిల్లిందిరా బాబు అంటారు. ఎప్పుడు తెప్పరిల్లుతుంది? మంచి మిట్ట మధ్యాహ్నం పని చేస్తున్నారు, బాగా దాహం వేస్తుంది, నోరు పెడారిగిపోయింది, ఎవడో చల్లని గ్లాసు నీళ్ళు ఇచ్చాడు. అప్పుడు ఏమంటారు? అమ్మ ప్రాణం తెప్పరిల్లిందిరా బాబు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? వాడు ఎంత బాధలో ఉన్నాడో ఆ నీళ్లు తాగిన తర్వాత అంత నెమ్మది వాడికి దొరుకుతుంది. నేను అంటాను, మనం ఎంత బాధలో ఉన్నా దేవుని వాక్యమును మనం తాగితే మన ప్రాణం ఏమవుతుంది? తెప్పరిల్ల. కాబట్టి దేవుని వాక్యము మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. 119వ కీర్తన 3 మాటలు చెప్తానులేండి, చాలా మాటలు ఉన్నాయి కానీ 3 మాటలు చెప్తాను, ఇంకా మనం ముందుకెళ్ళాలి కనుక. 119వ కీర్తన 165, 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఏ గ్రేట్ పీస్. ఎంతో నెమ్మది. ఒకటి, ప్రాణము తెప్పరిల్ల చేసేది దేవుని ధర్మశాస్త్రం. మనకు నెమ్మదినిచ్చేది దేవుని ధర్మశాస్త్రం. నెమ్మది కావాలంటే దేవుని వాక్యం దగ్గరికి రండి. నెమ్మది కావాలంటే మోకరించండి. నెమ్మది కావాలంటే వాక్యం చదవండి. ఖచ్చితంగా మన దుఃఖములో మనకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే. మరొక వచనం కూడా చదువుదాం చూడండి. అదే 119, 77 చదువుతాను. 77. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము కదండి.
ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? సంతోషం. 3 మాటలు చెప్పాను కదా. 1 తెప్పరిల్ల చేస్తుంది, 2 నెమ్మదినిస్తుంది, 3 సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి తెప్పరిల్ల చేసి సంతోషాన్నిచ్చి నెమ్మదినిచ్చేటువంటి ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయకూడదు? నిరర్ధకము చేయకూడదు. ఇప్పుడు ఇంతకీ ఎక్కడ చూసినా గొడవలు, నాశనాలు, భయంకరమైన పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ నెమ్మదినిచ్చే, ఈ సంతోషాన్నిచ్చే, ఈ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే ధర్మశాస్త్రాన్ని మనుషులు ఏం చేశారు? విడిచిపెట్టేశారు, నిరర్ధకం చేశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని హబక్కూకు చెప్తున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ప్రభు ఇచ్చే సమాధానం చూడండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆలకించుడి, తమది కాని ఉనికి పట్టులను ఆక్రమించవలని భూదిగంతముల వరకు సంచరించి ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను, అంటే ఈ ధర్మశాస్త్రం మీరుతున్న వారిని నేను వదిలిపెట్టేవాడిని కాదు. చాలామంది అనుకుంటారు, వినకపోతే ఏంటంట, ఏంటంట అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, జనులు ధర్మశాస్త్రాన్ని మీరిపోయి నిరర్ధకం చేసి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నాయన ఎంతకాలం ఇలా చూడాలి నేను అని అడిగాడు 2వ వచనంలో. అప్పుడు ప్రభువు హబక్కూకుతో చెప్తున్న సమాధానం ఏంటంటే, హబక్కూకు నువ్వేం భయపడకు, నేను ఒక ప్రజలను ఒక దేశం నుంచి ఈ దేశం మీదకి, ఎవరైతే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసి దేవుని లేఖనాలను నిరర్ధకం చేసి ఉన్నారో వారి మీదకి నేను ఒక జనమును రప్పిస్తున్నాను అన్నాడు. ఆ జనం కోసం 4 మాటలు చెప్పాడు దేవుడు. ఆ వచ్చే జనము కోసము 4 మాటలు చెప్పాడు. ఆ జనము యొక్క లక్షణం చెప్పాడు, ఆ జనము యొక్క వేగం చెప్పాడు, ఆ జనము చేసే కార్యాలు చెప్పాడు, ఆ జనము యొక్క అంతము చెప్పాడు. మరలా చెప్తున్నాను చూడండి, ఆ జనము యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు. వచ్చేవారు ఎలా ఉంటారో, దేవుని వాక్యాన్ని మీరిన వారి మీదకి వచ్చేవారు ఎలా ఉంటారో, వారి వేగం ఎలా ఉంటుందో, వారు ఏం పని చేస్తారు ఇక్కడికి వచ్చి, వారు తిరిగి ఆఖరికి వారు ఎలాగ కూడా చెప్పాడు. అందులో మొదటి 6-7 వచనాల్లో వారి లక్షణాలు చెప్పాడు. నేను చెప్తాను, మీరు చూసుకోండి. వారు ఉద్రేకము గల క్రూరులు. ఏమండి 6వ వచనంలో ఏముందా? వారు ఎలాంటి వాళ్ళు? ఉద్రేకము గలవారు, క్రూరులు. 7వ వచనంలో ఘోరమైన బేకర జనము కదండి. వాళ్ళు ఎవరు? ఘోరమైన బేకర జనము. తర్వాత అదే 7వ వచనంలో వారు ప్రభుత్వమును విధులను తమ ఇష్టము వచ్చినట్లు ఏర్పరచుకొందరు. అంటే వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రజలు. మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కనుక నేను మీ మీదికి రప్పించే వారిని కూడా ఎటువంటి వాళ్ళు రప్పిస్తున్నాను? ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రజల్ని, బేకరమైన క్రూరమైన జనాన్ని, ఉద్రేకము గల క్రూరులను, ఏమండి బేకరమైనటువంటి ఘోరమైన బేకర జనాన్ని మీ మీదకి రప్పిస్తున్నాను. వారికి ఉండే లక్షణాలు అటువంటివి. వారు ఎలాంటి వేగం గలవారు? 8వ వచనం చూడండి. వారి గుర్రములు చిరుత పులుల కంటే, తోడేళ్ల కంటే చురుకైనవి కదా. తోడేళ్ల కంటే, చిరుత పులుల కంటే వేగము, తోడేళ్ల కంటే చురుకు, పక్షిరాజు కంటే ఉందా? పక్షిరాజు కంటే వడి. అంటే ఇప్పుడు మీ మీదకి వచ్చే నాశనం స్లోగా వస్తుందంటాడా, స్పీడ్గా వస్తుందంటాడా? మామూలు స్పీడ్ కాదు, ఓవర్ స్పీడ్ అంట. నిజమే. చిరుత పులుల కంటే వేగం, ఏమండి తోడేళ్ల కంటే చురుకు. ఇంకేమన్నాడు? పక్షిరాజు కంటే వడి. అంత వడిగా వాళ్ళు నీ మీదకి రాబోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరావు. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిపోవడం ద్వారా నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? 9-10 వచనాలు. వారు జనులను చెరపడతారు అన్నాడు కదా. చదువు చూసుకోండి. జనులను చెరపడతారు. 2 రాజులను అపహాస్యము చేస్తారు. 3 అధిపతులను
హేళన చేస్తారు. అంటే వాడికి రాజన్న అధిపతి అన్న జనమన్న లెక్కే లేదు. ఏమంటే నేను రాజునండి అంటే కుదరదు, నువ్వు రాజువైనా ధర్మశాస్త్రాన్ని మీరావు. నేను అధిపతినండి అంటే కుదరదు, నువ్వు అధిపతివైనా ధర్మశాస్త్రాన్ని మీరావు. నేను సామాన్యమైన ప్రజనండి, నో, నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరావు. వారు వచ్చి ఏం చేస్తారంటే రాజులను, అధిపతులను, జనులను వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా హేళన చేసి వారు తీసుకొని పోతారు. అంత మాత్రమే కాదు, చివరికి అలాంటి పరిస్థితుల్లో వారు కూడా ఏమవుతారంటే 9వ వచనం చూడండి, వెనక చూడకుండా. చూసారా 9వ వచనంలో ఏముంది? వెనక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు ఒత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరలోకి తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంతకీ మొదటి ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాయన నేను ఎంతకాలం బలాత్కారం చూడాలి, నేను ఎంతకాలం ఈ పరిస్థితులు చూడాలి అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, అరే బాబు నువ్వేం కంగారు పడకు, వీళ్ళందరికీ పనిష్మెంట్ చాలా వేగంగా రాబోతుంది. చిరతపులి లాంటి వేగంగా, తోడేలు లాంటి వేగంగా, ఏమండి పక్షిరాజు లాంటి వేగంగా వారి మీదకి రాబోతుంది. వారు వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళు ఎత్తుకొని పోతారు. ఇప్పుడు చూడండి, చిరతపులి వచ్చిందంటే ఎత్తుకుపోద్దా, ఉంచుతుందా? తోడేలు వచ్చిందంటే ఉంచుతుందా? గొర్రెల్ని ఎత్తుకుపోద్ది. డాగ్ వచ్చిందంటే ఉంచుతుందా? కోడి పిల్లల్ని ఎత్తుకుపోద్ది. అంటే దాని అర్థం ఏంటంటే వీరు త్వరలోనే వారు శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వీరు దేవుని ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు అని దేవుడు వారికి చెప్పాడు. చెప్పి 11వ వచనంలో ఏం చెప్పాడంటే, 10వ వచనం చూడండి, ఆఖరిని మంటి దెబ్బ వేసి వారిని పట్టుకొందురు. ఆఖరిని ఏమన్నా మంటి దెబ్బ వేసి వారిని పట్టుకొందురు. 11వ వచనం, తమ బలమునే తమకు దేవతగా భావిస్తారు. ఏమంటే వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట, నా బలమే నా దేవత. కొత్త నిబంధనలో ఉంది, వారి కడుపే వారి దేవుడు. ఇక్కడ వీళ్ళ బలమే వీళ్ళ దేవత అంట. అంటే వారు అన్యులు గనక వారి బలాన్నే వారు దేవతగా భావిస్తున్నారు. కానీ దావీదు తన బలము దేవుడే అన్నాడు కదా. దావీదు ఏమన్నాడు? నా బలము దేవుడే అన్నాడు. 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఉందా? 18వ కీర్తన 1వ వచనం, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పూర్ణమైనది నీ మార్గం యెహోవా. అయితే వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, నా బలమే నా దేవుడు, లేకపోతే నా బలమే నా దేవత. గుర్తుపెట్టుకోండి, బలము దేవుడు కాదు, బలము దేవత కాదు, బలము ఏమండి దేవుని దగ్గర ఉంది. ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన బలముతో మనం వెళ్ళాలి. దావీదు ఏం చేశాడు? చిన్నపిల్లాడు అయ్యుండి ఎవరి బలం మీద ఆధారపడ్డాడు? గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు దేవుని బలం మీద. కాబట్టి మనం దేవుని బలం మీద ఆధారపడాలి. ఒక ఆయన పాడాడు కదా పాట, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నా సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నా ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు, నీ అనుభవాలతో బలపరచితివి. నా బలాన్ని చూసుకుంటే నేను ఓడిపోతాను. నాయనా నువ్వు బలవంతుడవు, నీ మీద నేను ఆధారపడతాను. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి. కానీ అన్యజనులు ఏమనుకుంటారంట? మా బలమే నా దేవత. దావీదేమన్నాడు? నా బలము దేవుడే అన్నాడు కదా. ఇదే హబక్కూకు గ్రంథం 3:19లో హబక్కూకు కూడా ఏమంటున్నాడు? హబక్కూకు గ్రంథం 3:19 చూడండి. హబక్కూకు గ్రంథం 3:19, ప్రభువగు యెహోవాయే నాకు బలము. అర్థమవుతుందండి? ప్రభువగు యెహోవాయే. కాబట్టి నా బలం ఎవరంటే నా దేవుడే. దావీదు అన్నాడు నా బలము దేవుడే. హబక్కూకు అన్నాడు నా బలము దేవుడే. భక్తుడైన పౌలు గారు అన్నాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును. కాబట్టి నా బలము దేవుడే, నన్ను బలపరచువాడు దేవుడే. కానీ ఈ రోజున మనం ఏమనుకుంటున్నామంటే నా బలమే నా బలమే. ఎంత ఉంటుంది? ఎంతకాలం ఉంటుందండి మన బలం? నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఎంత బలం ఉంటే ఏంటి? మొన్నొకసారి నేను ఒక వీడియో చూసి చాలా బాధపడ్డాను. ఏంటి ఆ వీడియో అంటే సచిన్ టెండూల్కర్తో పాటు వినోద్ కాంబ్లీ అని ఒక ఆయన క్రికెట్ ఆడేవాడు. సచిన్ టెండూల్కర్ కంటే బాగా ఆడేవాడు. అయితే ఏమైందంటే ఎందుకో మెల్లగా క్రికెట్ టీంలోంచి అతన్ని తీసేశారు. చాలా బలిష్ఠుడు, మంచి బ్యాట్స్మెన్ అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అయితే మొన్న 2 వ్యక్తులు నడిపించుకుని తీసుకొస్తున్నారు ఆయన్ని. నడవలేకపోతున్నాడు, కాళ్ళు తడబడిపోతున్నాడు. 2 మనుషులు నడిపించుకుని వస్తుంటే ఆ పేరు చూసి నాకే కళ్ళు చెమిర్చాయి. ఎందుకంటే తనతోటి వాడు మంచి ఆరోగ్యంగా, ఇంకా అంటే దాని అర్థం ఏంటంటే నా తోటి వాళ్ళు అందరూ బాగున్నారు కదా నేను బాగుండాలని ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏ సమయాన్ని ఏమవుతారో తెలీదు. కాబట్టి నా బలం ఎవరు? యెహోవాయే. నాయనా నా బలము నీవే, నా బలము నీవే, నా గానము నీవే, నా ధైర్యము నీవే అని దేవుని మీద మనం ఆధారపడితే ప్రభు సహాయం చేస్తాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే తమ బలమునే వారు దేవతగా భావించుకున్నారు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడంట? చదవండి 11వ వచనం. తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు. నా బలమే నా దేవత అనుకుంటే నువ్వు గాలి కొట్టుకుని పోయినట్టు కొట్టుకుపోతావు, జాగ్రత్త. కొంతమంది డబ్బును చూసి గర్వపడేవాళ్ళు, కొంతమంది బలాన్ని చూసి గర్వపడేవారు, కొంతమంది పేరు ప్రతిష్టలు చూసి గర్వపడేవారు. దేవుని వాక్యం చెప్తుంది గాలి కొట్టుకుని పోయినట్టు కొట్టుకుపోతారట. ఏమంటే మన బలము మన ధనం ఎంత అండి ఆయన ముందు? అసలు మనం ఎందుకు సరిపోతాం? కాబట్టి ప్రభువు సమాధానం ఇచ్చాడు వాళ్ళకి. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిన వారిని నేను త్వరగానే గద్దించబోతున్నాను. ఆ గద్దించడానికి వచ్చేవాళ్ళు కూడా క్రూరమైన వాళ్ళు. వాడు తోడేళ్ళు లాంటి వాళ్ళు, వారు చిరతపులులు లాంటి వాళ్ళు, వారు పక్షిరాజు లాంటి వాళ్ళు త్వరగా వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళేం మంచోళ్ళు ఏం కాదు, వాళ్ళ బలమే వాళ్ళ దేవత అని అనుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా కొట్టుకుని పోతారు అని చెప్పాడు. ఇప్పుడు 2వ ప్రశ్న వేయడం మొదలుపెట్టాడు. ఎవరో? హబక్కూకు. ఎవరిని? దేవుణ్ణి. ఏమని అడుగుతున్నాడు చూడండి 12వ వచనం. యెహోవా నా దేవా, పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడవు నీవు కావా? మేము మరణము నొందము. అండర్లైన్ చేసుకోండి, మేము మరణము నొందము. హబక్కూకుకి ఒక నిరీక్షణ ఉందండి. ఏంటో నిరీక్షణ? మేము చచ్చిపోము, మేము మరణము నొందము. దేవుణ్ణి గణపరుస్తూ మంచి మాట చెప్పాడు. ఏమన్నాడు? యెహోవా నా దేవా, నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడవు కావా. ఇప్పుడు ఇంతకీ
హబక్కుకు దేవుణ్ణి ఏమని అంటున్నాడంటే ఏమన్నాడు? యెహోవా నా దేవా. ఏమంటున్నాడు? నా దేవా. సిలువలో యేసు ప్రభువారు ఏమన్నారు? నా దేవా, నా దేవా, నన్నేలా నా దేవా అంటే దేవుడు సాయం చేస్తాడండి. నా దేవా. మన దేవుడు ఎటువంటి వాడో చెప్పాడు అక్కడ. ఎటువంటి వాడంట? పరిశుద్ధ దేవుడు కదండి. ఎవరు? పరిశుద్ధ దేవుడు. నా దేవా, నా పరిశుద్ధ దేవా. ఏమన్నా మన దేవుడు ఎటువంటి వాడట? నా దేవా, నా పరిశుద్ధ దేవా అన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆది నుండి ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు? కాబట్టి ఆయన ఆది నుంచి ఉన్నవాడు. మనం ఆధారపడే దేవుడు ఆది నుంచి ఉన్నవాడు. గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 33:27. పట్టుకోండి అక్కడ. శాశ్వతుడైన దేవుడు. ఏమంటే మన దేవుడు ఎటువంటి వాడు అటండి? శాశ్వతుడైన దేవుడు. ద ఎటర్నల్ గాడ్. శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు. అందుకనే హబక్కుకు అన్నాడు, నీవు ఆది నుండి ఉన్నవాడు. మన దేవుడు ఎటువంటి వాడు అటండి? శాశ్వతుడైన దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 2:2. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2:2 చూడండి. 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును, ఆయన శాశ్వతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆయన శాశ్వతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 40:28. ఏముంది? నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఏమండి ఆయన ఎవరు? నిత్యుడైన దేవుని తోడు నీడా నీపై నుండును, నిత్యమో నిల్చును, నిత్యమో నిల్చును, నిత్యమో నిల్చును, నిత్యమో నిల్చును, నిత్యమో నిల్చును. ఇక్కడ ఏమో రాయబడిందండి? నిత్యుడైన దేవుడు. ఒకటి శాశ్వతుడైన దేవుడు, 2 పరిశుద్ధుడైన దేవుడు, 3 నిత్యుడైన దేవుడు. 90వ కీర్తనలో మోషే చేసిన ప్రార్థనకు రండి. 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన. 90వ కీర్తన 2వ చరణం చూడండి. 90వ కీర్తన 2వ చరణం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే. శాశ్వతుడైన దేవుడు, యుగ యుగములు దేవుడు నీవే. హబక్కుకు అంటున్నాడు, నా దేవా, నా పరిశుద్ధ దేవా, నీవు ఆది నుండి ఉన్నవాడవు నీవు కాదా. అంటే దీని అర్థం ఏంటంటే మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించిన వరమై ఉండాలి. ఆయన శాశ్వతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన యుగ యుగములు ఉండే దేవుడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవానైన నేను మార్పు లేని దేవుడను, అంటే మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారు అయిన మీరు ఆయన మార్పు లేని దేవుడు కదండి. ఏ దేవుడు? హెబ్రీ పత్రిక 1:12లో చెప్పాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం.
ఆ, ఆ, ఆ. మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఏమంటే మన ప్రభు ఎలాంటి వాడట? ఏకరీతిగా. ఆయన మార్పు లేనివాడు. ఒక మాట చెప్తున్నాను వినండి. ఆదాము దగ్గర ఎలా ఉన్నాడో నా దగ్గర కూడా, నీ దగ్గర కూడా అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. ఆయన అన్నాడు, మన పరిస్థితులు చెప్తున్నాడు, భూమి యొక్క పరిస్థితి చెప్తున్నాడు 10వ వచనంలో. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలిపోవును, ఉత్తరయము వలె వాటిని మడచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు. 13వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. అవును, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన శాశ్వతుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన నిత్యుడైన దేవుడు. యుగ యుగములు దేవుడు. మార్పు లేని దేవుడు. ఏకరీతిగా ఉన్నవాడు. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు అదృశ్యుడు నగు అద్వితీయ దేవుడు కదండి. ఆయన ఎవరండి? సకల యుగములలో రాజైన అద్వితీయ దేవుడు. సకల యుగములలో రాజు. ఏమన్నా మన భారతదేశంలో చాలా యుగాలు చెప్తారు. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని చెప్తారు. ఇప్పుడు మనకి ఏమైనా ఏ యుగం నడుస్తుందట? నేను అంటాను, ద్వాపర యుగం త్రేతాయుగంలో ఆయనే దేవుడు, కలియుగంలో కూడా ఆయనదే. బైబిల్ ఏముంది? సకల యుగములలో రాజయ్యుండి. ఆయన సకల యుగములలో రాజు. అంటే నువ్వే యుగం అని నువ్వు అనుకున్నా, నువ్వు ఏ యుగానికి నువ్వు చెందినవాడవైనా ఆ ప్రతి యుగానికి ఆయనే రాజు. చూడండి, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆయన సకల యుగములలో రాజైన అద్వితీయ దేవుడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు. నేను ఆల్ఫా ఒమేగా నేనే, ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్. నేను ప్రారంభాన్ని నేనే, ముగింపును నేనే. గుర్తుపెట్టుకోండి. హబక్కుకు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని చేసుకుంటున్నాడు? రండి 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడవు నీవు కావా, మేము మరణము నొందము. అంటే దాని అర్థం ఏంటంటే, నాయన నిన్ను నమ్ముకున్నాం, నిన్ను నమ్మి ఉన్నాం, మేము మరణము పొందము కదండి. మేమేం పొందాం అంటే దీని అర్థం ఏంటి? మరణము పొందము అనే మాటలో అర్థం ఏంటంటే, హబక్కుకు ఒక నిరీక్షణ ఉంది. హబక్కుకు ఏముంది? నిరీక్షణ ఉంది. లోకంలో ఉన్న వాళ్ళకి ఏం లేదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4లో ఉంది, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె. అంటే ఇతరులకు ఏం లేదు? నిరీక్షణ లేదు. దేవుని పిల్లలకేముంది? నిరీక్షణ ఉంది. ఒకడేమంటున్నాడు అంటే, మేము చావము. యోబుకో నిరీక్షణ ఉంది. తెలిసిన మాట, వచనం చూపించట్లేదు. యోబుకి ఉన్న నిరీక్షణ ఏంటంటే, నేను సజీవుడనే నా దేవుని నేను చూస్తాను. నా శరీరం ఇవన్నీ కుళ్ళిపోయినా
నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను చూస్తాను. నిరీక్షణ. నేను చావను అన్నాడు. ఏమంటే దేవుడు ఏం చేస్తాడంట? చావను. అంటే ఎందుకు అంత నిరీక్షణ ఉంది? ఇర్మియా గ్రంథం. హబక్కుకు అంత నిరీక్షణ ఎందుకు ఉందో చూపిస్తాను రండి. ఇర్మియా గ్రంథం 4:27 4:27 చదవనాను, గట్టిగా చదవాలా. యెహోవా పట్టుకోండి అక్కడ. ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దానిని నాశనము చేయను. మీకు భాగహారాలు తెలుసా? డివిజన్స్. ఇప్పుడు భాగహారం చేసినప్పుడు భాగహారంలో ఆకారం 0 వచ్చేసింది అనుకోండి, శేషం చేయడానికి దాన్ని నిశ్శేషం అంటారు. అంటే మొత్తం భాగించబడింది, పూర్తిగా భాగించబడింది, ఇంకా శేషం ఏమీ లేదు. కానీ మనం కొన్ని భాగహారాలు చేసేటప్పుడు కింద 1, 10, 12 మిగులుతుంది, దాన్ని శేషం అంటారు. దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఈ ప్రదేశాన్ని నాశనం చేస్తాను కానీ నిశ్శేషంగా నాశనం చేయను. అంటే కొంతమందిని నేను అందులో నేనుంటాను. అది అందులో నేనుంటాను. ఆ నిరీక్షణ ఎవరిది? హబక్కుకిది. అమ్మా, నువ్వు అందులో ఉంటావా? అంత్యదీనమందు దూత బూరనూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ఉందు నచ్చట. నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు నచ్చట. నేను ఎక్కడ ఉంటాను అంటున్నాడు? నిత్యవాసరములో రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుస్తున్నప్పుడు ఆ పేర్లు పిలిచే వారిలో నేను కూడా ఉంటాను. హబక్కుకు యొక్క నిరీక్షణ ఏంటంటే నేను చావము. అదే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుదాం చూడండి. అయినను ఆ దినములలో నేను మిమ్మల్ని శేషము లేకుండా, మీకు అర్థమైందా? శేషము లేకుండా నశింపచేయనంటే మీరు కొంతమంది మిగిలి ఉంటారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉంటారో వారు మిగిలి ఉంటారు అని ప్రభు చెప్పాడు. కాబట్టి అందుకనే భక్తుడు ఏమంటున్నాడంటే ఇదే యెహోవా వాక్కు. 30వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథమే 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం చూడండి. 30:11 యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను కానీ నిన్ను సమూల నాశనము దేవుడు మనల్ని ఏం చేయకూడదు అనుకుంటున్నాడు? నేను సమూల నాశనం చేయను. మనోళ్ళు అంటారులేండి, మనోళ్ళు మామూలుగా మన వాడుక భాషలో దుంపనాశనం అంటారు. దుంపనాశనం అంటే ఏంటి? దుంపనాశనం అంటే ఏంటి? మీకు కంద కానీ అరటికాయ కానీ తెలుసు కదా, దుంప ఉండిపోద్ది కింద. ఆ దుంప ఏం చేద్దే? మళ్ళీ పిలకొస్తుంది. దుంపే నాశనం అయిపోయింది అనుకోండి, దాన్నే దుంపనాశనం అనే సమూల నాశనం అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే నేను సమూల నాశనము. అమ్మా, దేవుడు ఎవరిని సమూల నాశనం చేసేవాడు కాడు. అందుకనే భక్తుని అంటున్నాడు. రండి హబక్కుకు గ్రంథం. టైం అయింది, దేవుని చిత్తమైతే వారం మరలా ధ్యానం చేద్దాం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మేము మరణము నొందము కదండి. మేము మరి మరణం నొందకుండా మరి ఏం చేస్తావు నువ్వు? దేవుడు నిన్ను మరణము నొందించకుండా ఉంచాడు కనుక నువ్వేం చేస్తావు? భక్తుడు చెప్పాడు. 118వ కీర్తన 17వ చరణం.
118వ కీర్తన 17వ చరణం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను. నేనేం చేస్తాను? నేను చావను, సజీవుడనై బ్రతికుండి దేవుని క్రియలను వివరిస్తాను. ఇందాక మనం చదివాం కదా, కుష్ఠరోగి ఏం చేశాడు? దేవుని క్రియలను వివరించాడు. నేను చావను, నేను సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను. ఈ రోజున మనం బ్రతుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని క్రియలను వివరించాలి. ఆఖరిగా ఒక మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం అనుకుంటాను. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము కలుగునా అని ఉంది చూడండి. తన దుర్మార్గతను వదిలి ఉందా? 32వ అధ్యాయం 33 11వ వచనం. 33:11 కాగా వారితో ఇట్లనుమో, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. తన దుర్మార్గతను మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు తిప్పుకోండి. మీరెందుకు మీరు దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోనండి. మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా. కాబట్టి మనసు తిప్పుకోండి, దేవుని దీవెన పొందుకోండి, మనసు తిప్పుకోండి. ప్రభు అన్నాడు, హబక్కుకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? మేము చావము, మేమేం చేయం? చనిపోం. బ్రతికి దేవుని క్రియలను వివరిస్తాం. మన దేవుడు శాశ్వతుడు, మన దేవుడు నిత్యుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు యుగముల దేవుడు. ఆయన మార్పు లేనివాడు, ఆయన సకల యుగములలో రాజు. ఏమండి, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మీద ఆధారపడి మార్పు చెంది ప్రభువు కోసం మనం జీవిద్దాం. భక్తుడైన హబక్కుకు అడుగుతున్నాడు, నాయనా మేము చనిపోము, మేము బ్రతుకుంటాం. ఆ మాట హబక్కుకు దేన్ని బట్టి మాట్లాడాడంటే గతంలో దేవుడిచ్చినటువంటి ఒక ప్రవచనాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు. ఒక ప్రవచనం ఏమంటే ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనములు అన్నాడు, నేను మిమ్మల్ని సమూల నాశనము చేయను. యెహెజ్కేలు ద్వారా ఏమంటున్నాడంటే మీరు నాశనం అవడం నాకు ఇష్టమో లేదు. ఇర్మియా ద్వారానేమో సమూల నాశనం చేయను అన్నాడు. యెహెజ్కేలు ద్వారా ఏమంటున్నాడంటే మీరు నాశనం అవడం నాకు ఇష్టమో లేదు, మారు మనసు పొందితేనే నేను సంతోషపడతాను అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఒకవేళ మనలో ఉన్న చిన్న చిన్న లోపాలుంటే సరి చేసుకుని మారు మనసు పొంది ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. ప్రభువు మనల్ని శేషముగా ఉంచుతాను అంటున్నాడు కదండి. ఎలా ఉంచుతాడు? శేషంగా. కాబట్టి ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. రేపొద్దున రక్షణ అందుకున్న వారి పేర్లు పిలిచినప్పుడు మనం కూడా అక్కడ ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి వందనాలు. నీ వాక్యం అందరిలో అన్ని విధాలుగా పనిచేయనిమ్మని, కృపనిమ్మని, తోడుగా ఉండమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.